హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని జోన్ 3లో రీసెంట్గా రిలీజ్ చేసిన ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ గురించి చూద్దాం. ఓకే, సో ఇందులో మనకి జోన్ 3లో అరౌండ్ 23 ఫార్మసిస్ట్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇవి కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటాయి. ఓకే, సో ఇక్కడ జోన్ 3 అంటే ఆంధ్రప్రదేశ్లోని జోన్ 3 అంటే మనకి గుంటూరు, ప్రకాశం అండ్ నెల్లూరు. సో ఈ డిస్ట్రిక్ట్స్లో మనకి ఈ పోస్టులు ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఆర్ ఫార్మసీ ఆఫీసర్ అంటారు. ఓకే, సో దీనికి మనకి స్టార్టింగ్ డేటు, అప్లికేషన్ స్టార్ట్ డేట్ 29 జనవరి, ఎండ్ డేటు ఫిబ్రవరి 10th. సో మనకి ఫిబ్రవరి 10th వరకు టైం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డీటెయిల్స్ చూస్తే సో టోటల్ పోస్టులు 23 వేకెన్సీ ఉన్నాయి. ఓకే, సో ఎక్కడెక్కడ ఉన్నాయని క్లియర్గా ఇక్కడ ఇచ్చారు, ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయని. సో నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లాస్ట్ డేట్ మనం మర్చిపోకూడదు, ఫిబ్రవరి 10th ఈవినింగ్ 5 PM వరకు టైం ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఈ అప్లికేషన్స్ని మనం ఫిల్ చేసి డైరెక్ట్గా అక్కడికే తీసుకెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో వీటిని పోస్ట్ చేసేది ఎలా చేయకూడదు. సో నెక్స్ట్ మనకి ఏమేమి కావాల్సి ఉంటుంది చూడండి డీటెయిల్స్. 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలి. సో డి ఫార్మాలు, బీ ఫార్మా అండ్ ఫార్మా డి, సో అందరూ కూడా ఎలిజిబుల్. దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ 42 years వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్కి 5 years రిలాక్సేషన్ అంటే 47 years వరకు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years రిలాక్సేషన్ అంటే 45. నెక్స్ట్ డిఫరెంట్ ఏబుల్ పర్సన్ అంటే పిహెచ్ వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 10 years అంటే 52 years వరకు వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనము అప్లికేషన్ చేసినప్పుడు ఒక డీడీ తీయాలి, మనం డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి బ్యాంక్కి వెళ్ళి. అది ఎవరి పేరు మీద తీయాలంటే డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్ రీజనల్ డైరెక్టర్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ గుంటూరు ఫర్ జోన్ 3 అప్లికెంట్స్ అనే వర్డ్ రాసి మనం డీడీ తీయాలి. సో ఎంత డీడీ తీయాలి అంటే ఓసీ వాళ్ళకు 500, ఎస్సీ ఎస్టీ బీసీకి 300. సో ఇక్కడ రెమ్యూనరేషన్ అంటే మన రెమ్యూనరేషన్ ఎంత ఉంటుంది, ఎందుకంటే కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి అరౌండ్ 33,000 శాలరీ ఉంటుంది. ఓకే, సో అది కూడా మంచి శాలరీయే, యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి సెలక్షన్ క్రైటీరియా ఎలా సెలెక్ట్ చేస్తారంటే సో టోటల్గా 100 marks. సో ఎగ్జామ్ ఏం కండక్ట్ చేయరు కానీ బట్ మనకు వచ్చిన మార్క్స్ని బట్టి, సో లైక్ డి ఫార్మ్, బీ ఫార్మా ఆర్ ఫార్మా డీలో వచ్చిన మార్క్స్కి 75% వెయిటేజ్ ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్కి మీకు అక్కడ 70% మార్క్స్ వచ్చాయనుకోండి, టోటల్ మార్క్స్ ఇంటూ దానికి మనకి ఏం చేస్తారు 75% వేస్తారు. సో మనకి అరౌండ్ 52.5 మార్క్స్ వస్తాయి. ఓకే, సో 70% వచ్చిన వాళ్ళకి సో ఎంత పర్సెంటేజ్ వచ్చింటే అన్ని మార్క్స్ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ మనము 10 marks, మ్యాక్సిమం 10 marks ఉన్నాయి. ఇవి మనము కంప్లీటెడ్ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్కి 1 mark యాడ్ చేసుకుంటూ వస్తారు. అంటే 2015లో మనకి డి ఫార్మా కానీ, బీ ఫార్మా కానీ, ఫార్మా డి కంప్లీట్ అయి ఉంటాయి సే ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఎవ్రీ ఇయర్కి 1 mark యాడ్ అవుతూ వస్తే అంటే 2025 వరకు మ్యాక్సిమం 10 marks, 10 yearsకి 10 marks యాడ్ అవుతాయి. ఓకే, సో ఎవ్రీ ఇయర్కి 1 mark యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఎవరైనా కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటే వాళ్ళకు కూడా మ్యాక్సిమం 15 marks. అంటే వాళ్ళు వర్క్ చేసిన ఏరియాని బట్టి ఇక్కడ ఎవ్రీ 6 monthsకి ట్రైబల్ ఏరియా అయితే 2.5, రూరల్ ఏరియా ఇలా ఇచ్చారు డీటెయిల్స్గా. సో అవి మ్యాక్సిమం 15. సో టోటల్గా 100 marks. సో ఏ ఎగ్జామ్ అయితే ఉండదు. ఓకే, సో నెక్స్ట్ సో ఆల్రెడీ ఏమేమి కావాలో డీటెయిల్స్ ఇచ్చాను. సో ఒక మీరు అప్లికేషన్కి జిరాక్స్ కాపీస్ అనేది సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలంటే మీరే సైన్ చేయండి. అటెస్టేషన్ ఒక ఫోటో కావాలి, ఎస్ఎస్సి మార్క్స్ మేము, ఇంటర్మీడియట్ మార్క్స్ మేము, డి ఫార్మ్, బీ ఫార్మా సర్టిఫికేట్ కావాలి. ఓకే, నెక్స్ట్ మార్క్స్ మెమోస్ కావాలి. ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి కంపల్సరీ. సో ఆ సర్టిఫికేట్ కావాలి. ఒకవేళ రిజిస్ట్రేషన్ అవ్వకుండా రీసెంట్గా పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. బట్ వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత జాయిన్ అయ్యేటప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫార్మసీ కౌన్సిల్ సర్టిఫికేట్. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 4th to 10th class. సో ఇది కంపల్సరీ 4th class నుంచి 10th class వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఇవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ మీరు వీటి అప్లికేషన్తో పాటు ఈ జిరాక్స్ కాపీస్ అన్నీ ఒక ఎన్వలప్ కవర్లో పెట్టి 25 rupees పోస్టల్ స్టాంప్ వేయాలి. దాని మీద 25 rupees పోస్టల్ స్టాంప్స్ మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్తే ఇస్తారు. 25 rupees స్టాంప్ దాని మీద పేస్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సో వీటిని ఎవరెవరి పేరు మీద మనం పంపించాలి, ఎవరి పేరు మీద పంపించాలి డీటెయిల్స్ చాలా క్లియర్గా ఇచ్చారు.
ఓకే. సో అడ్రస్ ఫర్ సబ్మిటింగ్ అప్లికేషన్ ఇక్కడ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, ఆర్టీసీ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్, ఓల్డ్ గుంటూరు. డీడీ ఎవరి పేరు మీద డీడీ తీయాలంటే రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, గుంటూరు. సో ఈ డీడీ తీయాల్సి ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే నెంబర్ ఇచ్చారు, కాల్ చేయండి. ఓకే. సో అప్లికేషన్ చూద్దాం ఇంక నెక్స్ట్. సో ఇవన్నీ కూడా పీడిఎఫ్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, పీడిఎఫ్ లింక్. సో డౌన్లోడ్ చేసుకోండి, అప్లికేషన్ ప్రింట్ తీసుకోండి. సో ఈ అప్లికేషన్ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఫిల్ చేసి పంపించాలి. ఇక్కడ సేమ్ ఫోటో పేస్ట్ చేయండి, మీ డీటెయిల్స్ నేము, జెండర్, ఎక్సెట్రా. ఓకే. ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఇక్కడ మీరు మొబైల్ నెంబరు, డీడీ పర్టికులర్స్, డీడీ నెంబర్ వేయండి, డీడీ అమౌంట్ ఎంత, 500 300 ఎంత వేయండి. ఇంకా మీ అడ్రస్ని ఇక్కడ ఫిల్ చేయండి డీటెయిల్డ్గా, వాళ్ళు మళ్ళీ మీకు కమ్యూనికేట్ చేస్తారు డీటెయిల్స్. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్. సో మార్క్స్ని మనం ఎస్ఎస్సి నుంచి స్టార్ట్ చేసి బీఫామ్ వరకు మీరు ఎంటర్ చేయాలి. లైక్ ఇక్కడ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, బీఫామ్ ఆర్ ఫార్మా డి, ఇవన్నీ ఏదైతే అది ఫిల్ చేసి మీరు మార్క్స్, మనకు మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, ఆ మార్క్స్ అప్ అయ్యండి, ఇయర్ ఆఫ్ పాస్, వెదర్ రిజిస్టర్డ్ అండ్ రెస్పెక్టివ్ కౌన్సిల్ అన్నారు. సో ఫార్మా డి ఒకవేళ మీరు బీఫామ్ ఆర్ బీఫామ్ ఫార్మా డి రిజిస్ట్రేషన్ చేస్తుంటే ఎస్ అని ఇవ్వండి, లేదంటే నో ఇవ్వండి. ఓకే. నెక్స్ట్ ఎవరైనా కాంట్రాక్ట్ సర్వీస్లో చేస్తుంటే కాంట్రాక్ట్ పర్టికులర్స్ ఇవ్వాలి. ఓకే. నెక్స్ట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్, డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ స్టడీస్ ఫ్రమ్ 4th to 10th క్లాస్. ఇక్కడ 4th క్లాస్ మీరు ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడైతే అప్పుడు 2000, 1999 ఎక్సెట్రా. ఓకే. సో ఇయర్ ఆఫ్ పాస్ ఇచ్చి స్కూల్ నేము, ఇక్కడ డిస్టిక్ నేమ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా అప్ టు 10th క్లాస్ వరకు ఫిల్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఫైనలీ డిక్లరేషన్ మీద సైన్ చేయండి. డిక్లరేషన్ ఫిల్ చేసి మీ డీటెయిల్స్ని ఇక్కడ మీరు సైన్ చేసి ఈ కాపీని కూడా పంపించాల్సి ఉంటుంది. ఓకే. సో ఒకవేళ ఎవరైనా ప్రైవేట్ స్టడీ చేసి ఉంటే, అంటే లైక్ స్కూల్లో స్టడీ సర్టిఫికేట్ లేదు అంటే, సో వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఈ 7 ఇయర్స్కి మీరు ఏ ఇయర్లో అయితే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివిన ఇయర్స్ ఉంటాయి కదా, ఆ ఇయర్స్కి మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో అది ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు. సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ని ఓకే మీరు ఎన్వలప్ కవర్లో పెట్టి 25 రూపీస్ స్టాంప్ దాని మీద పేస్ట్ చేసి, సో దాన్ని మీరు డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా ఇక్కడ కౌంటర్స్ పెట్టుంటారు, వాళ్ళు సబ్మిట్ చేయాలి, పోస్ట్ అయితే చేయొద్దండి. ఓకే. సారీ. సో దట్స్ ఇట్. స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, మీకు నేను ఆన్సర్ చేస్తాను. ఓకే. సో ఐ హోప్ దిస్ ఈస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.